వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వియర్స్, మీకు మీ పార్ట్నర్కి మధ్య థర్డ్ పార్టీ ఉన్నారా? ఉంటే ఎవరు అండ్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు? వాళ్ళు జెన్యూనా కాదా? వాళ్ళ వల్ల భవిష్యత్తులో ఏమైనా మీకు ఇబ్బంది ఉంటుందా? అండ్ వాళ్ళు మీకు తెలుసా, మీ ఫ్రెండ్సా, లేదా రిలేటివ్సా, నైబర్సా అనేది ఈ వీడియో ద్వారా క్లియర్గా చూద్దామండి. అండ్ డీటెయిల్గా కూడా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయని ఇన్డెప్త్ రీడింగ్ చేద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య థర్డ్ పార్టీ ఉందా? చీటింగ్ చేద్దామని అయితే చూస్తున్నారంటండి. ఒక మేల్ పర్సన్, ముగ్గురు థర్డ్ పార్టీ ఉన్నారండి. అండ్ వాళ్ళు ఏంటి అంటే డబ్బులు సంపాదించడం కోసం, మీకు డబ్బులు రాకుండా చేయడం కోసం ఎవరైతే మీరు అయ్యుండొచ్చండి మదర్ ఫిగర్, లేదంటే మీరు చైల్డ్ అయి ఉంటే మీ ఫాదర్ సైడ్ అనమాట. ఓకేనా? సో వాళ్ళు డార్క్ ఎనర్జీస్ చేసి, అంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ చేసి ఏదైతే మనీ మీకు వస్తుందో అది రాకుండా చేయాలి అని చూస్తున్నారంట. అండ్ యాక్చువల్లీ మీరు లేదా ఎవరైతే ఇక్కడ థర్డ్ పార్టీలో ఒక పేరు ఉన్నారు, ఒక పర్సన్ ఉన్నారు, మేల్ ఆర్ ఫీమేల్, టేక్ యాజ్ రీజనేట్ అండి. ఇది జెండర్ లెస్. మీరు మేల్ అయితే అవతల వాళ్ళు ఫీమేల్, అండ్ మీరు ఫీమేల్ అయితే అవతల వాళ్ళు మేల్. ఓకేనా? అండ్ ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్తున్నారండి. వాళ్ళు ఏంటంటే మీరు హ్యాపీగా ఉండడం చూసి మీరు ఫ్యామిలీ సెటిల్ అయిపోతారు, సమాజంలో గౌరవం వచ్చేస్తుందని చెప్పి బాధ పెట్టడం కోసం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టాలి. అండ్ ఆ విషయం మీరు పర్సనల్గా తీసుకొని అండ్ మీరు దాని గురించే బాధపడుతూ ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి ఒక ఫీమేల్. ఓకేనా? బట్ వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా బాధ పెట్టలేకపోతున్నారు. ఎస్, ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ థర్డ్ పార్టీ ఎవరు? అసలు థర్డ్ పార్టీ ఎవరు? తను ఒక డార్క్ ప్రాక్టీస్ చేసే ఒక ప్రాక్టీషనర్ అండి. ఇప్పుడు ఎస్, అవకాశాలు చాలా ఉన్నాయండి, అవకాశాలు వెతుకుంటున్నారు. మీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం కూడా, అండ్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అవ్వడం కూడా ఇలాంటి ప్రాక్టీసులు చేసి వచ్చారంట. అండ్ ఏంటి అంటే దీంట్లో బట్ వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా స్టక్ అయ్యేలా చేయలేకపోయారు. వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చి మీ లైఫ్ని, మీ పార్ట్నర్ లైఫ్ని స్పాయిల్ చేయాలి, ఎలాగైనా మిమ్మల్ని విడగొట్టాలి అని చెప్పి ఇంకొకరు డబ్బులు ఇచ్చి చేసిన తతంగం అనమాట. సో బట్ వాళ్ళు అనుకున్నంతగా అయితే వర్కౌట్ అవ్వలేదండి. ఇక్కడ అన్నీ మీకు పాజిటివ్గా కనిపిస్తుంది, బట్ ఇప్పటి వరకు చూసిన దాంట్లో వాళ్ళంతా కూడా వాళ్ళ సైడ్ అంతా కూడా డార్క్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయండి. ఎస్, మీరు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే లైఫ్లో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారో దాన్ని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి అని చెప్పి చూస్తున్నారంట, పవర్లో వేయాలి అని చూస్తున్నారంట. ఎవరి థర్డ్ పార్టీ ఏంటి? ఎవరి థర్డ్ పార్టీ? నైబర్స్ అండి. దారులు చూస్తున్నారంటండి. మీ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళకి ఒక పార్ట్నర్ లేరు, బట్ ఏంటి అంటే అంత ఇన్డెప్త్గా కాదు, బట్ సొసైటీలో చూడడానికి మాత్రం ఎలాంటి ఎమోషనల్గా ఎలాంటి కనెక్షన్స్ లేకపోయినా సొసైటీలో చూడడానికి, ఒక పరువు తీయడానికి ఒక కారణాన్ని వెతుక్కుంటున్నారు తను. ఓకేనా? బట్ బాధ పెట్టాలని ఆలోచిస్తున్నారు. అంటే అందరి ముందు జస్ట్ ఒక ప్లాన్ చేసి కావాలనే బ్యాక్ స్టాంప్ వేసారంటారు కదా, ఆ విధంగా యాక్ట్ చేసి చూసే వాళ్ళకి మాత్రం థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఇందులో ఇంకో థర్డ్ పార్టీ ఉన్నారు అండ్ పార్ట్నర్ మధ్యలో ఇంకొకళ్ళు ఉన్నారు అన్నట్టుగా సీన్ క్రియేట్ చేయడానికి, కావాల్సిన సాక్ష్యాలను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. ఎస్, డబుల్ కన్ఫర్మేషన్ అండి. ఎస్, నిజానికి వాళ్ళు నిజాయితీగా లేరు. అండ్ మీ పార్ట్నరు ఓకే వాళ్ళు ఏంటి అంటే ఏదో సిచ్యువేషన్లో ఆ థర్డ్ పార్టీస్ ఏం ఆలోచిస్తున్నారంటే మీకు మర్యాద లేకుండా చేయాలి, సొసైటీలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారంట. ఎస్, ఫాదర్ ఫిగర్ ఈజ్ అ కన్ఫర్మేషన్ అండి. ఒక ఫాదర్ ఫిగర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఉంది. వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెడదాం అనుకుంటున్నారంట. ఎస్, బడేస్ చేద్దామని చాలా ట్రై చేస్తున్నారండి. ఫాదర్ ఏజ్ ఉన్న ఒక పర్సన్ ప్లాన్ చేశారనమాట. బట్ ఏంటి అంటే ఇలాంటివి మీరు చాలా చూసేసారు, ఇలాంటి మ్యానిపులేషన్ టెక్నిక్లు. ఇంకా చెప్పండి ఏంజల్, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో? న్యూ బిగినింగ్ అండి. ఏదో విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ఒక బిగ్ చేంజ్ అనేది తీసుకురావాలి అని చెప్పి అనుకుంటున్నారంట. గతంలోనే ఉంచాలి ఏదేమైనా సరే. మీరు లైఫ్లో మీ ఫ్యూచర్ ఏంటి అండ్ దాని ద్వారా మీరు ముందుకు ఎదగకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట. దానికని చెప్పి కొత్తగా ప్లాన్స్ చేయడం మొదలు పెట్టారంట. ఏం జరుగుద్ది అనేది మనం ఏంజల్స్ని అడిగి తెలుసుకుందామండి. ఏంజల్స్ ఇంకా చెప్పండి, మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు?
వాళ్ళ మెచ్యూరిటీ అనేది బెండ్ అయిందండి. అంటే వాళ్ళ వాళ్ళ బెండ్ వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళ బెండ్ మీ ఏంజిల్ తీస్తారు. ఇది ఇక్కడికే ఆపకపోతే వాళ్ళ బెండ్ నేను తీస్తాను అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారండి. సో నో నీడ్ టు వరీ. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కర్మలు చేసుకోవడానికి మీ జోలికి వస్తున్నారు, కొత్తగా కర్మలు చేసుకుంటున్నారు. సో వాళ్ళని మీరు పట్టించుకోవద్దండి. అండ్ వాళ్ళు కావాలని చెప్పి మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారంట, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, ఏడిపించడానికి. సో వాళ్ళని అక్కడికే వదిలేయండి, ఓకేనా? ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇండైరెక్ట్గా బాధ పెట్టలేకపోయారు. అందుకని చెప్పి ఈ విధంగా మీకు మనీ రావడం చూసి కడుపు నొప్పితో తట్టుకోలేక మిమ్మల్ని ఏడిపించాలని చూస్తున్నారంట. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మన కలెక్టివ్కి ఏదైనా ప్రాబ్లమా? ఏంజిల్, ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మన కలెక్టివ్కి ఏమైనా ప్రాబ్లమా? బ్యాక్ స్టాంప్ వేయలేరండి వాళ్ళు. కేవలం బ్యాక్ స్టాంప్ వేద్దామని చెప్పి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు సీన్కి, జనాలందరికీ, చుట్టుపక్కల వాళ్ళందరికీ. ఆడ ఒక థర్డ్ పార్టీ, వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారు అనే విధంగా క్రియేట్ చేస్తున్నారు సీన్, ఓకేనా? సో ఈ విషయంలో మిమ్మల్ని ఏ రకంగా కూడా వాళ్ళు వెన్నుపోటు వేయలేరని ఏంజిల్స్ చెప్తున్నారు. ఇబ్బంది పెట్టలేరండి, ఛాన్స్ లేదు. వాళ్ళు మీతో గొడవ పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారంట. బట్ అవకాశం కుదరదుగా ఇలాగ ఒక సీన్ క్రియేట్ చేద్దాం అండ్ చూసే వాళ్ళకి అలాగైనా సరే మీ మర్యాద తీసినట్టు ఉంటుంది అని అనుకుంటున్నారంటండి. సో మీరు ఏదైతే ఉన్నారో ప్రజెంట్ ఉన్న ప్లేస్లో మీరు హీల్ అయిపోతున్నారు, సో ఎదిగిపోతున్నారు అని చెప్పి, అండ్ అది ప్లేస్ ప్రభావం వల్ల మీరు గొప్పగా ఉన్నారని అందరికీ చెప్పాలని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారంట. ప్రొజెక్షన్స్ వేయడానికి ట్రై చేస్తున్నారంట. అంటే అది వాళ్ళ గొప్పతనము, మీ గొప్పతనం కాదు అన్నట్టుగా ఒక ఏంటంటారు, ఒక క్రెడిట్ని ఇంకొకరు తీసుకోవడం అంటారు కదా, ఆ విధంగా చేద్దామని చూస్తున్నారంట. బట్ మీరేంటి అంటే డివైన్ మీద నమ్మకంతో మీరు అలా వెళ్తున్నారండి. జస్ట్ గో విత్ ద ఫ్లో విధంగా మీరు డివైన్ మీద నమ్మకంతో ముందుకెళ్తున్నారు. మిమ్మల్ని డివైన్ అనేది నడిపిస్తున్నారు. సో వాళ్ళ ప్రొజెక్షన్స్ ఏవి కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఏంజెస్ ప్లీజ్ చెప్పండి, థర్డ్ పార్టీ వల్ల థర్డ్ పార్టీ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? కాంప్రమైజ్. వాళ్ళు ప్రయత్నించి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ఆగిపోవడం తప్ప మిమ్మల్ని మాత్రం ఏమీ చేయలేరని చెప్తున్నారండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. హెల్త్ పరంగా, ఎకనామికల్గా ఇంప్రూవ్ అవుతారు. అసలు వర్రీ అవ్వద్దు అని చెప్తున్నారు. మీకు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా ఏంజెస్ని అంటే అడగండి. వాళ్ళు ఏంటంటే మీకు ఇవ్వడానికి, సహాయం చేయడానికి రెడీగా ఉన్నారని చెప్తున్నారండి. దేర్ ఈజ్ ఏ సంథింగ్ బెటర్. మీరు అనుకున్న దానికంటే కూడా సంథింగ్ బెటర్ మీకోసం వెయిట్ చేస్తుంది. అండ్ కమింగ్ డేస్లో అది మీకు రిలీజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది, మీ దగ్గరకు వస్తుంది ఆ ఆపర్చునిటీ అని చెప్తున్నారు. ఏదేమైనా సరే అసెప్టివ్గా ఉండండి అండ్ తీసుకోవడానికి రెడీగా ఉండండి అని చెప్తున్నారండి, ఓకేనా? వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. రూల్ రీడింగ్ అండ్ సెల్ఫ్ రేకి ఎలా హీల్ అవ్వాలి, ఇంకొకరిని ఎలా హీల్ చేయాలి, మీరు హీల్ అవ్వడంతో పాటు మీ ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళని కూడా హీల్ చేయొచ్చండి. సో ప్రాక్టికల్ మెథడ్లో టీచ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాక్టికల్ అండి. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సీజన్ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత మీకు డౌట్ సీజన్ ఉంటే క్లియర్ చేయడం, తర్వాత ప్రాక్టీస్ చేయడం. సో ప్రాక్టికల్గా వాళ్ళు ఫస్ట్ డే నుంచే ఎలా రీడింగ్ చేయాలి అనేది నేర్పించబడుతుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వాట్సాప్ చేయండి, ఓకేనా? డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. అండ్ ఇంకా మీరు పర్సనల్గా ఏదైనా తెలుసుకోవాలి అండ్ ఎప్పటి నుంచి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు అనుకుంటే, ఏదైనా విషయం మీద క్లారిటీ కావాలన్నా, ఏంజెల్ యొక్క సజెషన్స్ కావాలన్నా, ఏ వేలో వెళ్తే మంచిది అని అడగాలన్నా సరే డైరెక్ట్గా నాకు పర్సనల్ రీడింగ్కి వాట్సాప్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.